శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మాఘ పౌర్ణమి రోజు ఇంట్లో పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి, ఈరోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలి, ఈరోజు పూజ చేయడం వలన ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మాఘ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమిని మాఘ పౌర్ణిమ లేదా మహామాఘి అని పిలుస్తూ ఉంటారండి. మనకి సంవత్సరంలో వచ్చే 12 పౌర్ణమిలలో కార్తీక పౌర్ణమికి అలాగే మాఘ పౌర్ణమికి చాలా విశేషత అయితే ఉందండి. కార్తీక మాసం దీపారాధనకు ప్రత్యేకత అయితే ఈ మాఘమాసం స్నానానికి ప్రత్యేకత. ఈ మాఘమాసంలో ఈ పౌర్ణమి రోజు చేసే స్నానానికి చాలా విశేషత అయితే ఉందండి. ఎందుకంటే పురాణాల ప్రకారం మాఘమాసంలోనే దేవతలు తమ సర్వశక్తులను తేజస్సును నదీ జలాలలో ఉంచుతారని అంటారండి. అందుకని ఈ మాఘమాసంలో చేసేటటువంటి మాఘ స్నానం ఎంతో పవిత్రమైనదిగా చెప్పబడుతుంది. కాబట్టి మాఘమాసం నెల రోజులు మాఘ స్నానం చేయడం కుదరలేని వాళ్ళు ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి తిథి రోజునైనా నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ ఆచరించడం వలన మనకు దేవతల యొక్క తేజస్సుతో పాటుగా శక్తి చేకూరుతుంది. అలాగే మనం చేసినటువంటి పాపాలు అన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం ఐశ్వర్యం కూడా కలుగుతాయి. ఇంతటి విశేషత కలిగినటువంటి ఈ మాఘ పౌర్ణమి 2026 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే 2026 ఫిబ్రవరి 1 ఆదివారం రోజు వచ్చిందండి. మాఘ పౌర్ణమి రోజునే లలితా పరమేశ్వరి అమ్మవారు జన్మించారని అందుకే ఈ రోజుని లలితా జయంతి అని కూడా పిలుస్తూ ఉంటారండి. అలాగే ఈ రోజు సతీదేవి అమ్మవారు కూడా జన్మించారని అంటారండి. కాబట్టి ఈ రోజున శ్రీ లలిత పరమేశ్వరి అమ్మవారిని కానీ శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని కానీ గౌరీదేవి అమ్మవారిని కానీ పూజించడం వల్ల ఆ అమ్మవార్ల అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలిగి మనకు ఎటువంటి కష్టాలు అనేవి లేకుండా సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇంక ఈ రోజు అమ్మవారికి పూజను మనం సాయంత్ర సమయంలో నిర్వహించుకోవాలండి. అంటే పౌర్ణమి చంద్రుడు ఉన్న సమయంలో నిర్వహించుకుంటే చాలా మంచిది. ఒకవేళ మీకు సాయంత్ర సమయంలో పూజ చేసుకోవడం కుదరదు అనుకుంటే మీరు ఉదయమైనా అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. ఇంకా అమ్మవారి పూజను మనం పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చు, లేదు అంటే ప్రత్యేకంగా పీఠంలో ఏర్పాటు చేసుకునైనా చేసుకోవచ్చు. మనం అమ్మవారికి పూజను ఎక్కడైతే నిర్వహించుకోవాలనుకుంటామో అక్కడ ముందుగా శుద్ధి చేసుకుని పసుపుతో కానీ జేగురుతో కానీ అలాగే బియ్యం పిండితో ముగ్గు పెట్టుకుని ఒక పీటకు కూడా పసుపు రాసి బియ్యం పిండి కుంకుమతో బొట్లు పెట్టుకుని పీట పైన తెలుపు రంగు వస్త్రాన్ని అయితే పరుచుకోవాలండి. ఆ తర్వాత మీరు అమ్మవారి ఫోటో అంటే లలితాదేవి అమ్మవారి ఫోటో కానీ లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో కానీ పార్వతీదేవి అమ్మవారి ఫోటో కానీ ఇలా ఏ అమ్మవారికి సంబంధించినటువంటి అమ్మవారి ఫోటోనైనా మీరు పూజలో పెట్టుకోవచ్చు. ఈ రోజు మనం ఏ అమ్మవారినైనా పూజించుకోవచ్చండి. నేనైతే పూజలో ఇలా లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోని అయితే పెట్టుకుంటున్నాను. అలాగే మీ దగ్గర అమ్మవారి విగ్రహం కూడా ఉంది, అమ్మవారి ప్రతిమను కూడా పూజలో తప్పనిసరిగా పెట్టుకోండి. నేను అమ్మవారి విగ్రహం కింద ఈ విధంగా బియ్యం వేసి ఆ బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమను ఉంచి అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టుకుంటున్నానండి. మీరు ఫోటో కింద కానీ విగ్రహం కింద కానీ ఇలా బియ్యాన్ని అయితే వేసుకుని పెట్టుకోండి. ఇంకా అమ్మవారి ఫోటోని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతోటి పువ్వుల మాలలతోటి ఇంకా వస్త్రమాలలతోటి అందంగా అయితే అలంకరించుకోండి. ఈ రోజు అమ్మవారిని తెలుపు రంగు పుష్పాలతో పూజించాలండి. ఒకవేళ మీకు తెలుపు రంగు పుష్పాలు లభించకపోతే మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతో అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఇంకా పూజలో అమ్మవారి దగ్గర ఈ విధంగా నిండుగా పసుపు కుంకుమలు కూడా పెట్టుకోండి. అలాగే పూజలో తప్పనిసరిగా మీ దగ్గర కామాక్షి దీపం ఉంటే రోజు తప్పనిసరిగా పూజలో కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకోండి. అలాగే ఈ రోజు పంచగవి దీపాన్ని కూడా మనం పెట్టుకోవచ్చండి పూజలో. ఇలా మనం అమ్మవారికి ఇష్టమైనటువంటి దీపాలు ఎన్నైనా కూడా పూజలో పెట్టుకోవచ్చండి. అంటే దీపాలు 2 కానీ 3 కానీ 5 కానీ ఇలా ఈ సంఖ్యలో అయితే పెట్టుకోవాలండి. అలాగే ఈ రోజు తప్పకుండా క్షీర దీపం కూడా మనం పూజలో పెట్టుకోవాలండి. క్షీర దీపం ఎలా పెట్టుకోవాలి అని అంటే ఈ మాఘ పౌర్ణమి రోజున క్షీర దీపారాధన చేస్తే చాలా మంచిదండి. చంద్రుడికి అమ్మవారికి ఎంతో ఇష్టమైన దీపం ఈ క్షీర దీపం. పౌర్ణమి రోజున ఇంట్లో ఈ క్షీర దీపారాధన చేయడం వలన అమ్మవారి అనుగ్రహంతో పాటుగా చంద్రుడి అనుగ్రహం కూడా కలిగి ఇంట్లో ఎటువంటి చికాకులు గొడవలు లేకుండా మనస్సు ప్రశాంతంగా ఉండి ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇల్లంతా కూడా ఆహ్లాదకరంగా ఎంతో సంతోషంగా అయితే ఉంటుంది. అందుకని ఈ రోజున తప్పనిసరిగా ఈ క్షీర దీపారాధన అయితే చెయ్యండి. ఈ దీపారాధన చేయడం కోసం స్టీల్ ప్లేట్ కాకుండా ఏదైనా ప్లేట్ తీసుకుని లేదు అంటే ఇలా ఒక తమలపాకునైనా తీసుకోండి. ఆ తర్వాత ఈ తమలపాకు పైన వెండిది కానీ ఇత్తడిది కానీ రాగిది కానీ లేదు అంటే గ్లాస్ బౌల్ కానీ తీసుకోవచ్చు. ఈ దీపారాధన కోసం వెండి బౌల్ తీసుకుంటే చాలా మంచిదండి. నేనైతే ఇక్కడ దీపారాధన కుందునైతే తీసుకున్నాను. అంటే దీపం కోసం మనం తీసుకునేటటువంటి బౌల్ కొద్దిగా లోతుగా ఉన్నది తీసుకోవాలండి. అందుకని నేను ఈ విధంగా అయితే నేను దీపారాధన కుందునైతే తీసుకున్నాను. మీ దగ్గర ఏది ఉన్నా కూడా తీసుకోవచ్చండి. బౌల్స్ లా తీసుకోవచ్చు, ఇలా దీపారాధన కుందులు అన్నా తీసుకోవచ్చు.
తీసుకున్న బౌల్ కి గంధం కుంకుమ బొట్లు పెట్టి అప్పుడు ఈ బౌల్లోకి మనం 3/4 వరకు ఆవు పాలు అయితే పోసుకోవాలండి. ఈ పాలను కూడా మనం పచ్చి పాలనే తీసుకోవాలి. మిగిలిన పావు వంతు మనం ఆవు నెయ్యినైతే వేసుకోవాలి. ఈ దీపారాధన ఆవు నెయ్యితో చేస్తే చాలా మంచిదండి. మీకు ఒకవేళ ఆవు నెయ్యి లభించకపోతే మీరు దీపారాధనకు ఏ ఆయిల్ అయితే ఉపయోగిస్తారో ఆ ఆయిల్ ని అయితే వేసుకోండి. తర్వాత మీ దగ్గర జలవత్తు ఉంటే వేసుకోండి. జలవత్తు లేని వారు ఇలా ఒక తమలపాకుని రౌండ్ గా కట్ చేసుకుని దానికి మధ్యలో ఈ విధంగా చిన్న హోల్ లా పెట్టుకుని మనం వత్తులు వేసుకుని ఈ వత్తిని మనం బౌల్లో వేసుకోవాలండి. మీరు పువ్వు ఒత్తి తీసుకుంటే ఒక ఒత్తి తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు పొడుగు ఒత్తులు తీసుకుంటే 3 ఒత్తులు తీసుకోండి. ఈ విధంగా నేను క్షీర దీపారాధన కోసం వత్తిని అయితే సిద్ధం చేసుకున్నాను. ఇలా మనం సిద్ధం చేసుకున్న వత్తు కూడా మనకి బాగానే వెలుగుతుందండి. అంటే ఫ్లోటింగ్ విక్స్ ఉంటాయి కదండి, వాటిలాగే మనకి ఇలా తమలపాకుల్లో పెట్టుకున్నా కూడా దీపం చక్కగా వెలుగుతుంది. ఈ విధంగా మనం జలదీపాన్ని అయితే సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఈ దీపాన్ని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతో అందంగా అలంకరించుకోండి. ఈ విధంగా పూజ కోసం క్షీర దీపాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలండి. దీపం కొండెక్కిన తర్వాత ఈ పాలని ఏం చేయాలనేది నేను నెక్స్ట్ అయితే చెప్తానండి. మనం ఏ పూజ చేసినా వ్రతం చేసినా కూడా ప్రథమ పూజ గణపతికే చేస్తాం కదండి. అందుకని పూజలో తప్పనిసరిగా గణపతిని కూడా పెట్టుకోండి. మీ దగ్గర గణపతి విగ్రహం ఉంటే పూజలో పెట్టుకోండి, లేదు అంటే పసుపుతో గణపతిని చేసుకుని పూజలో పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ పూజను పూజా మందిరంలో నిర్వహించుకుంటే పూజా మందిరంలో ఎలాగ మనకి గణపతి విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటుంది కాబట్టి మీరు అక్కడే పూజను అయితే నిర్వహించుకోవచ్చు. ఇలా పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా దీపారాధన అయితే చేసుకోవాలండి. దీపారాధన చేసుకుని దీపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి 2 అక్షంతలు పుష్పాలు దీపం దగ్గర ఉంచి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని ముందుగా గణపతికి పూజను అయితే నిర్వహించుకోవాలి. గణపతికి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజను కానీ నిర్వహించుకోవాలండి. స్వామివారికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు సమర్పించి అలాగే ధూపం దీపం నైవేద్యం కూడా సమర్పించాలి. స్వామివారికి పూజ చేసేటప్పుడు స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు అన్ని కూడా చదువుకుంటూ స్వామివారికి పూజ నిర్వహించు. ప్రతి వీడియోలో గణపతి పూజ ఏ విధంగా చేయాలనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోలో అంతా డీటెయిల్గా అయితే చెప్పట్లేదండి. స్వామివారికి పూజ పూర్తయిన తర్వాత 2 అక్షంతలు పుష్పాలు స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి శిరస్సు ఉంచి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే గణపతి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు అమ్మవారికి పూజ చేసుకోవాలండి. అమ్మవారికి పూజ చేసే ముందు పూజలో పెట్టినటువంటి కామాక్షి దీపం, పంచగవి దీపం ఇంకా క్షీర దీపాన్ని మనం వెలిగించుకోవాలి. ఈ దీపాన్ని వెలిగించుకుని దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు సమర్పించి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. అమ్మవారికి షోడశోపచార పూజ నిర్వహించుకోవాలండి. షోడశోపచార పూజ చేసుకోవడం కుదరలేని వారు పంచోపచారాలతో పూజ చేసుకోవచ్చు. లక్ష్మీ అష్టోత్తరం, లలిత సహస్రనామాలు ఇంకా అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు అన్ని కూడా చదువుకుంటూ అమ్మవారికి కుంకుమతో కానీ తెలుపు రంగు పుష్పాలతో కానీ తామర గింజలు గురువింద గింజలు చిట్టు గాజులతో కానీ పూజ చేసుకోవచ్చు. మాకు అమ్మవారి శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ ఏవి కూడా చదవడం రాదు అనుకునేవారు మీరు ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి నమః అని అనుకుంటూ అయినా శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని అనుకుంటూ అయినా మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. ఈ రోజు తప్పకుండా మాఘ స్నానం అయితే ఆచరించాలని చెప్పాను కదండి. అంటే నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ ఆచరించాలి. ఒకవేళ మీకు నదులు కానీ చెరువులు కానీ సముద్రాలు కానీ ఎక్కడ కూడా అందుబాటులో లేకపోతే మీరు ఈ మాఘ స్నానాన్ని ఇంట్లోనే ఆచరించవచ్చు. అంటే మీ ఇంట్లో ఏవైనా గంగా జలం కానీ పుణ్య నదుల జలాలు ఉంటే వాటిని మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా వేసుకుని మీరు స్నానం ఆచరిస్తే మీరు పుణ్య నదుల్లో స్నానం ఆచరించిన ఫలితం అయితే కలుగుతుందండి. మాకు అలా కూడా వీలు పడదండి అనుకునేవారు మీరు స్నానం చేసేటప్పుడు గంగా అని 3 సార్లు అనుకుని స్నానం ఆచరించండి. ఇలా చేసినా మీరు గంగా నదిలో స్నానం చేసినంత ఫలితం అయితే మీకు కలుగుతుంది. మీరు ఆచరించేటటువంటి మాఘ స్నానం సూర్యోదయం లోపే ఆచరించాలండి. అంటే ఉదయం 6 నుండి 6:30 లోపే మీరు స్నానం ఆచరించాలి. మాఘ స్నానం ఆచరించిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పిస్తే చాలా మంచిదండి. అందుకని తప్పకుండా సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. మన ఛానల్లో సూర్య భగవానుడికి అర్ఘ్యం ఎలా సమర్పించాలనేది వీడియో అయితే ఉందండి, చూడండి. సూర్యోదయానికి పూర్వమే స్నానం ఆచరించడం వలన ఐశ్వర్యం ఆరోగ్యం అయితే లభిస్తాయి. ఈ మాఘమాసంలో ముఖ్యంగా పౌర్ణమి తిథి, చతుర్దశి తిథి, సప్తమి ఇంకా ఏకాదశి ద్వాదశి తిథుల్లో స్నానం ఆచరించడం వలన మనం పుణ్య నదుల్లో స్నానం చేసినంత ఫలితం అయితే కలుగుతుంది. అలాగే మనం చేసినటువంటి పాపాలు అన్నీ కూడా నశిస్తాయి. ఒకవేళ మీకు ఈ మాఘమాసంలో ఈ రోజుల్లో స్నానం ఆచరించడం కుదరకపోతే మీకు ఈ మాఘమాసంలో ఏ రోజు కుదిరితే ఆ రోజు నదీ స్నానం ఆచరించండి. ఇంకా ఈ మాఘ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి తదుపరి మీరు శివాలయానికి కానీ విష్ణాలయానికి
దేవాలయానికి కానీ వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజలు చేసి ఈ రోజు నువ్వులు గొడుగు దానం చేయడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఇలా చేయడం వలన మనం చేసినటువంటి సమస్త పాపాలన్నీ కూడా నశించి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం కలుగుతుందని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే ధర్మరాజుతో చెప్పినట్టుగా మనకి పురాణాలు అయితే చెప్తున్నాయి. అమ్మవారికి ఈ విధంగా పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత మనం అమ్మవారి ఫోటో పెట్టుకున్నాం కదండి, ఫోటో దగ్గర కూడా కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు సమర్పించి ఆ తర్వాత అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం అయితే సమర్పించాలండి. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా పాలతో చేసినటువంటి పరమాన్నం కానీ క్షీరాన్నాన్ని కానీ సమర్పించాలి. లేదు అంటే ఇలా మనం పాలను వేడి చేసి అమ్మవారికి నివేదించవచ్చు. ఇంకా మీ దగ్గర ఉన్నటువంటి ఫ్రూట్స్ ని ఏవైనా ప్రత్యేకమైన నైవేద్యాలు చేసుకుంటే అవన్నీ కూడా మీరు అమ్మవారికి నివేదించవచ్చండి. అలాగే అమ్మవారికి తాంబూలం ఇంకా నారికేలం కూడా సమర్పించవచ్చు. అమ్మవారికి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించాలి. ఈ విధంగా అమ్మవారికి సాయంత్రం సమయంలో పూజను అయితే నిర్వహించుకోవాలండి. అమ్మవారికి పూజ పూర్తయిన తర్వాత చంద్రుడికి కూడా పూజ నిర్వహించుకోవాలి. పౌర్ణమి వెన్నెల్లో క్షీరాన్నాన్ని కానీ పరమాన్నాన్ని కానీ పాలను కానీ పెట్టి మనం చంద్రుడికి నమస్కారం చేసుకోవాలి. మీకు ఒకవేళ టైం ఉంటే ఈ పౌర్ణమి వెన్నెల్లో కూర్చుని లలితా సహస్రనామ పారాయణ చేయండి, చాలా మంచిది. ఇలా పౌర్ణమి చంద్రుని వెన్నెల్లో పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించడం వలన మనకి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని అంటారండి. ఎందుకంటే చంద్రుడి నుండి వచ్చే ఔషధ గుణాలు ఈ నైవేద్యంలో కలిసి మనకి ఆరోగ్యం ప్రాప్తిస్తుందని అంటారు. మీకు వీలు ఉంటే ఎక్కువసేపు వెన్నెలలో ఇలా నైవేద్యం పెట్టండి. ఒకవేళ మీకు వెన్నెల పారాయణ చేసుకోవడం కుదరకపోతే ఈ విధంగా అమ్మవారికి ఇంట్లో పూజ నిర్వహించుకోండి. ఈ విధంగా అమ్మవారికి పూజ చేసుకుంటే తప్పనిసరిగా ఉపవాసం ఉండాలంటే అవసరం లేదండి. ఒకవేళ మీరు ఉపవాసం ఉండి పూజ చేసుకోవాలనుకుంటే మంచిదే, కానీ ఉండలేమనుకునేవారు మీరు మధ్యాహ్నం వంటిపూట భోజనం చేసి సాయంత్రం అమ్మవారికి పూజ అయిన తర్వాత ఏదైనా అల్పాహారం తీసుకోవచ్చు. ఈ రోజు నాన్ వెజ్ అయితే అస్సలు తినకూడదండి. అలాగే బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి. ఇలా మాఘ పౌర్ణమి రోజే కాదండి, మనం ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజు అమ్మవారికి పూజ నిర్వహించుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. మనం ఒక పౌర్ణమి కాదండి, 9 కానీ 21 కానీ 33 పౌర్ణములు కానీ మనం అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఇలా మనం అమ్మవారిని ఎన్ని పౌర్ణములు పూజ చేసుకోవాలో ముందుగానే సంకల్పం చెప్పుకుని ఆ విధంగా మీరు పూజను అయితే నిర్వహించుకోండి. ఒకవేళ మీకు ఈ పౌర్ణమి కుదరలేదనుకోండి, నెక్స్ట్ వచ్చే పౌర్ణమికి మీరు ఈ పూజను అయితే నిర్వహించుకోవచ్చు. అన్ని పౌర్ణములు పూజ ఆచరించుకోలేమనుకునేవారు ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజన్నా మీరు అమ్మవారికి పూజ చేసుకోండి, చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. ఇలా మనం ఈ పౌర్ణమి గడియల్లో లలితా సహస్రనామ పారాయణే కాకుండా ఇలా లలితా సహస్రనామం కూడా రాసుకోవచ్చండి. ఇలా పౌర్ణమి గడియల్లో లలితా సహస్రనామ పారాయణ చేస్తే చాలా విశేషమైన ఫలితాలు అయితే కలుగుతాయండి. అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ విధంగా పూజ పూర్తయిన తర్వాత అమ్మవారి పీఠాన్ని ఎప్పుడు కదిలించాలి అని అంటే, మనం ఈ రోజు నైట్ సమయాల్లో ఈ పూజ చేసుకుంటాం కాబట్టి నైట్ ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారి పీఠాన్ని కదిలించకూడదండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మవారికి పూజ చేసుకుని ఆ తర్వాతే అమ్మవారి పీఠాన్ని అయితే కదిలించాలి. అమ్మవారి పీఠాన్ని కదిలించిన తర్వాత మనం పూజలో పెట్టినటువంటి క్షీర దీపాన్ని ఒత్తి తీసేసి ఈ పాలను మనం ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో అయితే వేసేయాలండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.